హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం చేస్తున్నారు ఇవాళ? శనివారం కదండి, ఏకాదశి. కొంచెం పూజ చేసుకుందామని చక్కగా వాకిట్లో నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకున్నానండి. చిన్నగా చిన్న చిన్న గీట్లు అలా వేసుకుంటాను. తెలుసుగా మీకు, చిన్న చిన్నగా వేసుకుంటాను. నాకు ఎక్కువ ముగ్గులు రావండి, పెద్ద పెద్ద ముగ్గులు. ఇలా వేసుకున్నాను. పొద్దున్నే లేచి చక్కగా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వాకిలి ముందు ఇలా వేసుకుంటాను నేను. తులసి అమ్మవారి దగ్గర చిన్నగా అలా వేసుకున్నాను. ఇటు ఒక ముగ్గు, తులసి అమ్మవారి దగ్గర ఒక ముగ్గు అలా పెట్టుకున్నానండి. ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇంటి ముందు కదా, కళగా అనిపించిద్ది. పొద్దున్నే మనం చూసుకుంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, చక్కగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నానండి. గణేశుడు, మా బుజ్జి గణేశుడు తెలుసుగా మీకు. బుజ్జి గణేశుడు ఇవాళ వెంకటేశ్వర స్వామికి చక్కగా బిళ్ళవ దళాలతోటి పూజ చేసుకున్నానండి. అర్చన చేసుకుంటాం కదా, అలాగా. ఎక్కువ బిళ్ళవ దళాలు దొరకలేదండి. మా చెట్టుకుండాయి కొన్ని తెంపుకొచ్చాను. తీసుకొచ్చేసి అక్షంతలతో పువ్వులతోటి అలా అర్చన చేసుకున్నాను. దీపాలు వెలిగించుకొని బాగా అలా పూజ చేసుకున్నానండి ఈరోజు. శనివారం పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కదా, అయితే ఇంకొక శనివారం ఉందండి. ఈరోజు చేసుకుందాం అనుకున్న, ఏకాదశి వచ్చింది. ఈరోజు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇవాళంతా మా ఫ్రెండు వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళిందనమాట. ఒక్కళ్ళకే కాదు కదండి, మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుందాంలే అని చెప్పేసి ఒక 5గురి కన్నా పిలుచుకొని తాంబూలం ఇచ్చుకోవాలండి. లాస్ట్ వారం కదా, రేపు శనివారం చేసుకుందాంలని ఆగాను. మామూలుగా పిండి దీపాలు వెలిగించాను అనమాట. ఇంకొక వారం ఉందండి, 7 శనివారాల్లో లాస్ట్ వారం ఉందన్నమాట. అది మంచిగా చేసుకుందాం. ఒక 5గురికి పిలిచి తాంబూలం ఇచ్చేసి భోజనం పెడితే చాలా మంచిదండి. ఆ చెట్టు మందార పువ్వులు ఈరోజు బాగా పూసినాయండి. తీసుకొచ్చేసి నిన్ననే గురువారం రోజు నైట్ అంతా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసి శుక్రవారం పూజ చేశాను. ఈరోజు శనివారం అన్నమాట. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. అట్లా పూజ చేసుకుంటాను. ప్రసాదము స్వీట్ ఏం చేయలేదండి. పండ్లు ఉంటే, ఫ్రూట్స్ ఉంటే పెట్టాను. కొబ్బరికాయ కొట్టుకున్నాను. తాంబూలం పెట్టేసుకొని అలా పూజ చేసుకున్నాను. పువ్వులు చూడండి అప్పుడప్పుడే అనమాట. ఫోటో పెట్టేటప్పుడు చిన్నగానే ఉన్నాయి మందార పువ్వులు. పొద్దున్నే కదా, ఇప్పుడు ఇప్పుకున్నాయి అన్నమాట చక్కగా. రెడ్ అండ్ ఎర్రగా పోస్తాయి మందార పువ్వులు. ఇంకా తీసుకురావాలండి మొక్కలు. మళ్ళీ ఎండాకాలం వస్తే బతకవు కదా, అందుకని ఇప్పుడే తీసుకురావాలి. మందారాలు, గులాబీలు మొన్న ఊరెళ్ళి వస్తే శుభ్రంగా ఎండిపోయినాయి నీళ్ళు పోయిక. పైన ఫొటోస్ ఉన్నాయి కదా వరుసగా పెట్టినాయి, వాటికి కూడా అలా పెట్టుకున్నాను. ఈ శనివారం రోజు పూజ ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు? శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎన్ని దీపాలు వెలిగించినా తక్కువేనండి. చక్కగా మనకున్న వాటిలో బాగా వెలిగించుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకిష్టంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది. ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి. ఇలా చేసుకున్నాను.
దీపాల వెలుగులో చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో దేవుడు. ఫొటోస్ చక్కగా నీట్గా మనం దీపాలు బాగా పెట్టుకుంటే అంత బాగుంటుందండి. పూజ అయిపోయిన తర్వాత చక్నాయ్ షాపింగ్ మాల్ ఉందండి మాకు దగ్గరలో, రాధికా దగ్గర ఉంటుందన్నమాట. ఏ టు జెడ్ ఉన్నాయండి మొత్తం. అస్సలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. రేట్లు కూడా మామూలుగా ఉన్నాయి, అంత ఎక్కువ ఏమీ లేవు. రేట్లు మామూలుగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. గిన్నెలు అవన్నీ బాగుండయండి. అసలు వెయిట్ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి గిన్నెలు కూడా. ఏది తీసుకున్నా అయ్యొద్దు ఇయ్యొద్దు ఈ మగవాళ్ళతో వెళ్ళకూడదండి ఇంట్లో. మగవాళ్ళతోటి మనమైతే చక్కగా తీసుకొచ్చుకోవచ్చు, కానీ ఏది తీసుకున్నా అయ్యొద్దు ఇయ్యొద్దు అయ్యొద్దు ఇయ్యొద్దు అంటారు ఈయన. మనం ఆడవాళ్ళం వెళ్తే చక్కగా మనకి ఇష్టం వచ్చినవి నచ్చినవి తీసుకొచ్చుకోవచ్చు. అన్నీ ఉండేవి చూడండి. దోశల పెన్నాలు, గాజు గాజు గ్లాసులు ఏంటి, గిన్నెలు ఏంటి, అన్నీ 3 ఫ్లోర్లు ఉంటుందండి. అన్నీ ఉంటాయి. మన డోర్ కటన్ కాడ నుంచి కాళ్ళు పట్టాల వరకు, కాళ్ళ దగ్గర మ్యాట్స్ ఉంటాయి కదా, వాటి వరకు ఉంటాయి అన్నమాట. చూడండి అన్నీ ఉంటాయండి. ఇది ఉంది ఇది లేదు అనుకోవడానికి ఉండదు. మనకి ఇంటికి సంబంధించినవి మొత్తం ఉంటాయి. అదొకటి తీసుకున్నాను, స్టీల్ పీస్ అండి. అవి ఒక 2-3 తీసాను. అన్నీ దొరుకుతాయండి, రీజనబుల్ రేట్ అన్నమాట. అట్లా మాకు దగ్గరలోనే ఉంటుందిలేండి, వెళ్ళే తీసుకొచ్చాం. ఏది తీసుకుంటున్నా అదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అంటారు ఆయన. అందుకే అండి మగవాళ్ళు తెల్లకూడదు, మనమే వెళ్ళాలి. మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మనకి ఇష్టమైనవి, మనకు నచ్చినవి. ఇంట్లో సంబంధించినవి కదా మనం తీసుకునేది, వేస్ట్గా ఏం తీసుకోం కదా. వెళ్ళేసి ఆయన ఆల్ అవుట్ తీసుకున్నారు. అన్నీ ఉంటాయండి పిల్లలకి, చిన్నపిల్లలకి సంబంధించినవి, సుండిబిండ్లు అంట అన్నీ మొత్తం ఉంటాయి. అంత రష్ కూడా ఏం లేదండి, బాగుంటుంది అన్నమాట. మేము పూజ అంతా అయిపోయిన తర్వాత 8-8:30కి వెళ్ళాము. శనివారం కదా అంతగా ఉండరు, సండే అట్లా ఉంటారు ఎక్కువ. సండే రోజు ఉంటారండి, డ్యూటీలకు వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర ఉంటారు కదా, ఆ రోజు వెళ్ళేసి బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కోటి 10,000 అంటుంది. 10,000 కాడి నుంచి ఉండే రేట్లు పైన. కొన్ని తీసుకున్నాము ఇంట్లో సంబంధించినవి. సరుకులేం తీసుకోలేదులేండి, సరుకులన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా సోపులు, షాంపూలు అలాంటివి తీసుకున్నాం. చాలా బాగుంటుందండి. వర్క్ చేసేవాళ్ళు కూడా మనకి ఏదన్నా తెలియకపోతే కూడా చెప్తారనమాట అక్కడ. మా కుక్క పిల్ల కూడా వచ్చింది చూడండి, మా అమ్ములు కూడా వచ్చింది. అన్నిటిలోకి రావాల్సిందేనండి, అది రాకుండా ఉండదు. ఆ షాప్లోకి కూడా వస్తుంది అన్నిట్లోకి. ఆ బట్టల షాప్లో కంటే రాదు కానీ, తీసుకురాని ఎలవలేదంటారు కానీ, ఇలాంటి షాపింగ్ మాల్కి అన్నిటికి వస్తుంది అనమాట. ఇదిగోనండి చైనా షాపింగ్ మాల్, పెద్దదే, చాలా పెద్దదే, 3 ఫ్లోర్లు ఉంటుంది అదనమాట. ఇది ఈసీఎల్ సిగ్నల్ అండి, ఈసీఎల్లో సిగ్నల్ దగ్గర అనమాట. మామూలు చూడండి ఎట్లా చూసిద్దో, అదిగో. బయట తలకాయ పెట్టి చూస్తూ ఉంటుంది.
9:30 అలా అయిందండి. పరివారం అనమాట, పరివారం హోటల్ దగ్గరే అండి మాకు. ఈ పక్కనే అన్నీ ఉంటాయండి. చెన్నై షాపింగ్ మాల్ ఏంటి, కేఎల్ఆర్ ఏంటి, ఇంకోటి రాధిక అనమాట. అది రాధిక ఈ సినిమా హాల్, షాపింగ్ మాల్ కింద ఉంటుంది, పైన సినిమా హాల్ ఉంటుంది. ఆర్ఎస్ బ్రదర్స్